చూడండి, ఆయన పాపముతో పోరాడాడు అని ఆయన శిలువ కార్యము అంటే ఇది అర్థం ఏమిటి అని అంటే మరణముతో పోరాడుట విత్తనముగా మార్చబడుట. ఓకే, ఇక్కడ మీరు అడగొచ్చు, ఇది మరి యేసుక్రీస్తు ప్రభు వారికి అగ్ని వంటి శ్రమలే కదా, అగ్ని వంటి శ్రమలే కదా. అందుకని చాలామంది ఏంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన బాప్తిస్ము అగ్ని బాప్తిస్ము, కానీ ఇక్కడ అగ్ని వంటి శ్రమలు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని కొలిమిలో పెట్టలేదు, అంటే నిజంగా తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు ఆ లేక్ ఆఫ్ ఫైర్లో ముంచలేదు, అంటే ప్రతీకాత్మకంగా ఆయన శ్రమ పడ్డాడు. అయితే మరి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు చెప్పే అగ్ని బాప్తిస్మం వేరు, క్రీస్తు ప్రభు వారు పొందిన బాప్తిస్మం వేరు.